తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సకల పరిశుద్ధులకు శుభము క్షేమము ప్రకటిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కీర్తనలు 133 మొదటి వచనం నుండి చూడగా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన సార్వత్రిక సంగమా, ప్రభువు ఆశిస్తున్నటువంటి ఐక్యత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే, ఆత్మ కలిగించు ఐక్యత కొరకు అని రాయబడి ఉంది. ప్రియులరా, దేవుడు ఆశిస్తున్న ఐక్యత యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరందరూ ఏకమై ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. సంగమా, ఏకమనసు ఏకాభిప్రాయము కలిగి క్రీస్తు చిత్తమును, క్రీస్తు ఏర్పరిచిన ఐక్యతను కొనసాగించడానికి ఇష్టపడుతున్నావా? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటుంది వాక్యము. క్రీస్తు యేసుల వారు చెబుతున్నటువంటి ఐక్యతను నువ్వు ఇష్టపడితే ప్రతి ఒక్కరితోనూ కలిసి దేవుని సన్నిధిలో సహవాసం చేయాలి. సంఘ భేదము లేకుండా, ప్రియులరా, వర్ణ భేదము లేకుండా, జాతి భేదము లేకుండా, కుల భేదము లేకుండా, మత భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా, క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన సకల పరిశుద్ధులు తండ్రి అయిన చిత్తమును నెరవేర్చున్నట్లుగా ఐక్యత కలిగి కొనసాగవలసి ఉన్నది. కనుక ప్రియ సంగమా, అందరితో కలిసి దేవుని రాజ్య విస్తరణ కొరకు పని చేయనట్లుగా నీకు ఏక మనస్సుందా? ఐక్యపరిచే మనస్సుందా? అందరితో కలిసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి అట్టి ఐక్యత కలిగిన మనస్సు కలిగిన వాడవై ఉన్నావా? కలిగిన దానవై ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా కడగబడిన నీవు నేను మనమందరం కూడా దేవుని సంఘమే, దేవుని ప్రజలమే గనక మనలో మనము వాక్యానుసారమైన పునాదిలో కట్టుకుంటూ 133వ కీర్తనలు చెప్పినట్లుగా యేసయ్య చెప్పినటువంటి ఐక్యత కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన మనస్సు మార్చుకుందాం, మన ఆలోచన మార్చుకుందాం. దేవుని రాజ్య విస్తరణలో మనమందరం పాలి భాగస్థులమై హృదయపూర్వకంగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రభుతో పాటుగా మనము ప్రయాణం కొనసాగించుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఐక్యతలో నడిపించును గాక. ఆమేన్.